యాక్చువల్లీ ఈ రోజులో ఒక ఐడెంటిఫై కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా ప్లాట్ఫామ్ ఉంది అంటే కనుక అది ఇన్స్టాగ్రామ్. ఒక్క రీల్ చేసి మిలియన్స్ వ్యూస్ వస్తుందంటే నువ్వే సెలబ్రిటీవి. అలాంటి వీడియోస్ చేస్తూ మిలియన్స్ వ్యూస్ తో మన దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్విన్ మనతో ఉన్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? సో మా ఫ్యామిలీ హిస్టరీ చెప్పాలంటే మీకు ఇంకో ఎపిసోడ్ పట్టేస్తుంది. ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళడం ద్వారా అనవసరమైన ఇబ్బందులు వచ్చాయని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? చాలా సార్లు ఫీల్ అయ్యా. అదో 15 మంది అబ్బాయిలు ఇలా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఉండేవాళ్ళు. సో అలాంటప్పుడు ఏం జరిగిద్దంటే వీళ్ళు కలవడం, సో ఆ టైంలో అయితే ఒక్కొక్కరి కోసం నేను కొట్టిన దాన్ని బెల్ట్ పట్టుకుని కొట్టేవాడిని. ఒక అమ్మాయి అయితే మా టీం అంటే మా ఇంట్లో నుంచి నైట్ 1 గంట పారిపోయి వెళ్ళిపోయింది కొట్లకి అలా కొట్టేసా. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. యాక్చువల్లీ ఈ రోజులో ఒక ఐడెంటిఫై కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా ప్లాట్ఫామ్ ఉంది అంటే కనుక అది ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎంత సంపాదించు, ఎక్కడన్నా జాబ్ చేయి, కానీ ఒక బెస్ట్ ఐడెంటిటీ కావాలంటే కనుక ఒక్క రీల్ చేసి మిలియన్స్ వ్యూస్ వస్తుందంటే నువ్వే సెలబ్రిటీవి. అలాంటి వీడియోస్ చేస్తూ మిలియన్స్ వ్యూస్ తో మన దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్విన్ మనతో ఉన్నాడు. ఈరోజు ఆల్విన్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఎంత రీచింగ్ అండ్ ఈ విధంగా ఎంత రీచింగ్ అవుతున్నాడో, ఇన్స్టాగ్రామ్ లో ఎంత వైరల్ అవుతున్నాడో అండ్ ఎక్స్ట్రా వీడియోస్ ఉన్నాయి కదా, అన్ని ఈరోజు మనం తెలుసుకుందాం, మాట్లాడుకొని. హాయ్ ఆల్విన్. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా, మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, ఐ థింక్ సో. ఐ నో, నేను యాక్చువల్లీ చాలా మంది అడిగారని తెలుస్తుంది, బట్ స్పెషల్ ఆఫ్ ద మాస్టర్ టీవీ ఫస్ట్ మూమెంట్ లైఫ్ లో, బట్ యూ కెన్ ట్రై ఇట్. ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్విన్, నీతో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నీ ఏజ్ కనుక్కోవాలి. నా ఏజ్ 27. ఓకే. యాక్చువల్లీ ఇది ఎందుకు అడిగానంటే కనుక సో దానికి ఒక మెయిన్ హిస్టరీ ఉంది, అది చెప్తాను నేను. దానికి కూడా ఏంటంటే లైక్ నేను ఐఎమ్ నాట్ ఇన్ టు సోషల్ మీడియా ఇండస్ట్రీ అనమాట. సో నా ఎడ్యుకేషన్ కానీ నా కంప్లీట్ అంత ఏవియేషన్ ఫీల్డ్ నాది. సో ఏవియేషన్ అంటే మీ అందరికి తెలుసు, గ్రూమింగ్ స్కిల్స్ ఇస్ మ్యాండటరీ అక్కడ. సో మేము గ్రూమింగ్ కోసం 3 lakhs కట్టి మేము అన్ని నేర్చుకుంటాం. స్కిన్ కేర్ కానివ్వండి, తర్వాత దాంట్లో మనకి ఏజ్ కనపడదు. మీరు చూసినట్టయితే ఎయిర్ హోస్టర్స్ కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఎవరికి ఏజ్ తక్కువ ఏజ్ లో కనపడుద్ది. సో మేము ఆ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి అది ఇప్పటికి అలాగే వర్క్ చేస్తాను. సో అందుకే ఇంకా చిన్నవాళ్ళ కనబడతాను. కంటెంట్ బాగుంది, బట్ ఏంటంటే నేను ఏజ్ ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ లో మొత్తం అసలు టోటల్లీ ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది గర్ల్స్ తో రీల్స్ చేస్తావు? చెప్పలేను, చెప్పలేడు. ఎందుకంటే ఇది నా సెకండ్ అకౌంట్ అనమాట. ఫస్ట్ అకౌంట్ పోయింది. సో చాలా మంది నా ఫ్యాన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నా ఫస్ట్ మెయిన్ అకౌంట్ పోయింది, అల్విన్ అఫీషియల్. తర్వాత ఇది అల్విన్ అఫీషియల్ 1 అని సెకండ్ అకౌంట్ అనమాట. దాంట్లో నాకు నియర్ టు 3 lakh ఫాలోయింగ్ అనమాట. సో అది 1.5 year మేబీ 1.5 year అవుతుంది అకౌంట్ పోయి. అంటే వైజాగ్ లో ఉన్నప్పుడు పోయింది. తర్వాత ఈ అకౌంట్ వచ్చింది. ఆ అకౌంట్ లో దీనికంటే ఆ అకౌంట్ లో నాతో పాటు చేసిన అమ్మాయిలు ఇప్పుడు సెలబ్రిటీస్. ఓకే, డెఫినెట్లీ. అండ్ నాకు తెలుసు నా వల్ల చాలా మంది గర్ల్స్ కి లైఫ్ ఇచ్చాను నేను. ఇప్పుడు అంటే వన్స్ అపాన్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు లైక్ ఫ్యాన్స్ లెక్క వచ్చారు కొంతమంది. లైక్ నేనేమనుకునేవాడిని అంటే లైక్ ఓకే అమ్మాయి వస్తుందంటే లైక్ మనకి యూజ్ అవుతుంది వీడియోస్ లో, సరే మన అంతటా మనం చూసుకొని వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి నేనేం చేశానంటే వాళ్ళతో నాతో వీడియోస్ చేసి వాళ్ళకి కొలాబరేషన్స్ ఇవ్వడం. ఫస్ట్ లో కొలాబరేషన్స్ ఉండే కాదు, ట్యాగ్స్ ఉండే. సో అలా వాళ్ళకి నా మీద ఇంట్రెస్ట్ వచ్చి నాకు వాళ్ళు కోఆపరేట్ చేయడం బట్టి ఇంకా 1 by 1 స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అయింది, నాది కూడా ప్లస్ అయింది. ఎక్కువ గర్ల్స్ హైలైట్ చేసా? డెఫినెట్లీ. బాయ్స్ తో కూడా చేశాను, అందరితో చేశాను ఈక్వల్ గా. ఓకే, బట్ ఏంటంటే ఒక్కొక్క మూవీలో ఒక్క రొమాన్స్ సాంగ్ ఎక్కడో ఒక చోట ఒకటి ఉంటుంది. అవును, బట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అసలు అన్ని
ఏంటి అసలు ఏంటి కారణం ఏంటి? అదే ఉంది రొమాన్స్ సాంగ్స్ గర్ల్స్ ఏ విధంగా first అంటే అనుకుంటారు? ఇప్పుడు పబ్లిక్ అందరి దగ్గర నుంచి ఒకటే యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు లాట్ ఆఫ్ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే మీనింగ్ లేనివి, తర్వాత ఏదన్నా అట్రాక్ట్, ఇప్పుడు ఎక్కువ మొబైల్ రీల్స్ ఎక్కువ ఎవరు చూస్తారు? యూత్ జనరేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు చూస్తారు. ఏజ్డ్ పర్సన్స్ అవంతా తక్కువ యూట్యూబ్ షార్ట్స్ చూస్తారు. సో నేనేమనుకున్నానంటే లైక్ పబ్లిక్ లో ఎలా అయినా మనకు ఒక ఫేమ్ రావాలి, పబ్లిక్ లో మనం ఐడెంటిఫై చేయాలంటే పబ్లిక్ కి అట్రాక్ట్ అయ్యేలాగా, లైక్ అంటే ఇప్పుడు ఇదే కదా మెయిన్, రొమాంటిక్ సీన్స్ చేస్తానే ఈజీ క్యాచ్ అవుతారు. సో అది నాకు తెలుసు కాబట్టి లైక్ మరి చాలా మంది కప్లింగ్ మీద దడ్డారు అన్ని చేస్తారు. బట్ మేము అంత డీప్ గా అనుకుంటే గర్ల్స్ లైఫ్, నేనైతే ప్రతి అమ్మాయితో చేసేటప్పుడు అమ్మాయితో మాట్లాడు, ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతా. ప్రతి అమ్మాయితో అడుగుదాం అనుకున్నాను. అసలు ఒక అమ్మాయితో చెయ్యాలంటే కనుక మేబీ షార్ట్ ఫిల్మ్స్ చేసి వాళ్ళ డాడీ ఒప్పుకోపోయినా, అంత పెద్ద ప్రాజెక్టులు చేసినా ఒప్పుకోపోవడం వల్ల క్యాన్సిలేషన్ అయిపోతుంది చాలా ఉన్నాయి. అసలు ఇన్స్టా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ? మేబీ అది చేసేవాడి బట్టి ఉంటుంది, చేపించేవాడి బట్టి. అదే అడుగుతుంది, ఇంట్లో నీతో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకంటే వారానికి 3-4 అమ్మాయిలతో రీల్స్, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు లేదు, కంప్లీట్. ఓకే, మరి పేరెంట్స్ రేట్ నువ్వే మాట్లాడతావా? లేదు, ఇప్పుడు ఎవరైతే నాకు ఇన్స్టాలో మెసేజ్ పెడతారు ఫస్ట్, లైక్ కొంతమంది అయితే ఈవెంట్స్ లో కలిసిన వాళ్ళు అమ్మాయిలందరూ చాలా వరకు, దాంట్లో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ లో నన్ను గారు అలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళకి మాత్రమే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. తర్వాత వాళ్ళ నాతో వీడియోస్ చేస్తాం అని ఫస్ట్ చెప్తారు, నీతో ఒక వీడియోస్ చేస్తాను అంటే నేను చేయను, మీ పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే నేను చేస్తాను. నాకు ఎందుకంటే నాకు తెలుసు, నేను ముందు నుంచి నేను టిక్ టాక్ చేసేవాడిని. సో నాకు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నాకు ఇష్టం లేదంటే మీ పేరెంట్స్ ఒకే అయితే నేను ఓకే. ఎందుకంటే నాకు ఒక వీడియో చేసినా అది ఆటోమేటిక్ గా వైరల్ అవుద్ది. తర్వాత నీకు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, నీకు అన్న ఉండొచ్చు, వాడితో ఎందుకు చేసేవాడిని, నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు, తర్వాత నువ్వు చేసిన నీకు బ్యాడ్ నేమ్ రాకూడదు. మీ పేరెంట్స్ తో మాట్లాడదాం, ఇది ఇలా చేస్తాం చెప్దాం, వాళ్ళకి ఓకే అయితే నాకు ఓకే, నీకు ఓకే, చేసేసుకోమని చెప్పి అందరూ అలాగే కన్విన్స్ చేసుకుని చేసిందే, ఎవ్వరికి ప్రాబ్లం లేదు. అండ్ ఇన్స్టా, యూట్యూబ్ ఇవి కాకుండా ఈ ప్లాట్ఫామ్ లేకపోతే కనుక నీ యొక్క పొజిషన్ ఏంటి? ఫ్లైట్ కెప్టెన్ నేను. అవునా? ఏవియేషన్ కెప్టెన్ ని. ఓకే. సో నేను ఈ సోషల్ మీడియా కోసం మాక్సిమం అంటే మెయిన్లీ వచ్చేసి యూట్యూబ్ కోసం నేను వదులుకున్నాను జాబ్. యూట్యూబ్ కోసం జాబ్ వదులుకున్నాను. ఇప్పటికీ రిజైన్ లెటర్ నేను తెచ్చుకోలేదు వెళ్ళి. ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు అదే అన్నారు, ఇప్పుడు మనం జాబ్ చేసుకోవచ్చు కదా, మంచి ప్లాట్ఫామ్ వదిలేసి, బట్ పేరెంట్స్ ఏమనలేదా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ డే చేసిన ఫస్ట్ డే వచ్చేవాడిని, అంటే నా 10th స్టాండర్డ్ నుంచి. అంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల నేను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత అక్కడ కూడా నా వాళ్ళ పరువు నిలబెట్టుకుని నేను ఫస్ట్ రావడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా నాకు కాలేజింగ్ లైఫ్ డిగ్రీ వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది. నా అప్పటికి ఫేమ్ అయిపోయా. కాలేజ్లో అమ్మాయిలందరూ నా క్లాస్కి రావడం, బాయ్స్ అందరూ వీడియోస్ చేయడం, అంటే నేను కాలేజ్లో వీడియో చేయడం, అది నచ్చకపోవడం, మా ఫ్యాకల్టీ నన్ను తిట్టడం, ఇలా చేస్తుంటే డిగ్రీ అప్పుడు నేను ఏం చేశాను, ఇదంతా కానీ మన డిస్టెన్స్ కట్టుకోమంటే నేను డిస్టెన్స్ చదివేసుకుని అప్పుడు డిస్టెన్స్ చదువుతున్నప్పుడు నా జాబ్ వచ్చేసింది. ఓకే, అలా జాబ్ లోకి రేర్ కదా మరి, ఎందుకు అంత వదిలేసుకుని? ఎందుకంటే స్టడీస్ ఉన్నప్పుడే మెయిన్లీ ఫ్యామిలీ సపోర్ట్ బ్రో. అంటే ఫ్యామిలీ మొత్తం ఎవరు సపోర్ట్ చేయరు, మా మమ్మీ ఇస్ మై బెస్ట్ మోటివేటర్ అండ్ సపోర్టర్ అనమాట. సో మెయిన్ థింగ్ మా మమ్మీ ఇప్పటికైనా సరే ఏ దానికి నో అని చెప్పాల. మొత్తం A to Z మొత్తం అమ్మ లేకపోతే నేను ఇప్పుడు లేను అసలు. ఇవాళ అమ్మకి తెలుసు, అమ్మ చూస్తారా? అన్ని చూస్తారు మొత్తం. కానీ మా మమ్మీకి ఒక నమ్మకం, మా కొడుకు ఎన్ని చేసినా తప్పుడు దానిలో వెళ్ళడం అని చెప్పేసి ఒక మంచి నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం నేను నిలబెట్టుకుంటాను అనమాట. అబ్సల్యూట్లీ, ఐ నో. అండ్ ఫ్యామిలీ కోసం చెప్పావు కాబట్టి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? సో మా ఫ్యామిలీ హిస్టరీ చెప్పాలంటే మీకు ఇంకో ఎపిసోడ్ పట్టేస్తుంది, దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా పెద్దది అనమాట మా జాయింట్ ఫ్యామిలీ. ఓకే. సో బై గాడ్ గ్రేస్ అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే, ఇంకా కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. షార్ట్ లో మరి మీరు అంటే అందరూ సెటిల్ ఫ్యామిలీ అంటున్నారు, మీ ఫ్యామిలీ అంటే వాళ్ళందరూ ఇప్పుడు అంటే లైక్ నేను పుట్టినప్పుడైతే అందరూ మీడియం, అంటే లైక్ కొంచెం నార్మల్ అనమాట. నార్మల్ అంటే లైక్ ఎలా, మా నాన్న కష్టపడితే మేము తినేవాళ్ళం అనమాట. సో అంత కష్టాల నుంచి వచ్చినోడు కాబట్టి నాకు ఆ కష్టం విలువ తెలుసు ఇప్పటికి కూడా. మా డాడీ ఇప్పటికీ కష్టపడతారు. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే మా డాడీ అన్ని ఉన్నా కూడా ఇప్పటికీ నోట్ తెచ్చి ఒక మాట ఎవరిని అరవడు. మా ఇంట్లో కూడా
సో మా డాడీది గోల్డ్ బిజినెస్ అన్నమాట. మా డాడీ మా పెద్దనాన్న వీళ్ళందరూ అబ్రాడ్ లో ఉంటారు, దుబాయ్ లో. ఓకే. అక్కడే గోల్డ్ బిజినెస్ మాకు ఓన్ ఉంది. తర్వాత దాని బేస్ మీద ఇక్కడ మా ఊళ్ళో తీసుకున్నారు. బై గాడ్ అంతా సక్సెస్ అయ్యాం. తర్వాత మా బాబాయ్ పొలిటికల్ లో, సో మా మమ్మీ ఫస్ట్ నర్స్ అనమాట, సిజరర్. తర్వాత నుంచి ఇప్పుడు మా చెల్లి పుట్టిన హౌస్ వైఫ్ గా మారిపోయారు. తర్వాత ఇంటికి నేనే ఫస్ట్ కొడుకుని. దాని తర్వాత తమ్ముడు చెల్లి ఇద్దరు ఉన్నారు. ఎలా నీకు ఫేమ్ వచ్చింది అండ్ నీకు జాబ్ వచ్చింది. జాబ్ వదిలేసి ఈ ఫేమ్ లోకి వచ్చావు కాబట్టి ఇన్కమ్ ఎలాగా నేను ఇస్తుంది కదా. నేను ఒక లాజిక్ చెప్తాను, మీరు వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మాక్సిమం ఎంత వస్తుంది? మంత్లీ 70K మించి రాదు. ప్రతి జాబ్ ఎంప్లాయ్ కూడా ప్రైవేట్ జాబ్ అయితే 15K, మ్యాక్స్ టు మ్యాక్స్ 30K లిమిటెడ్. ఎందుకంటే నేను అన్ని ఫీల్డ్ లో నేను వెళ్ళి వచ్చాను, అన్నిట్లో వెళ్ళి పెట్టాను. సో రియలైజ్ అయిన తర్వాత ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ, ఒక్కసారి ఫేమ్ అయితే వచ్చిన ఇన్కమ్ కానీ ఎవ్వరికి రాదు. రియల్ మంత్లీ ఇంట్లో కూర్చుని జస్ట్ నేనైతే వైజాగ్ లో ఉన్నప్పుడు, మీరు కూడా వచ్చేటప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు జస్ట్ ఇంట్లో కూర్చుని ప్రమోషన్స్ 2 lakhs నేను తీసాను 1 month లో. జస్ట్ కూర్చుని ఇంట్లో కూర్చుని. నేను ఇప్పుడు ఏ ప్రమోషన్కి వెళ్ళినా కూడా బై గాడ్ నాకు అంతంత లిమిట్ లో ఇస్తారు. సో ఆటోమేటిక్ గా వస్తుంది. ఇది ఒకవేళ ఈ మంత్ రాలేదు అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎందుకంటే యూట్యూబ్ మీద ఇన్స్టాగ్రామ్ మీద నేను డిపెండ్ అవ్వలేదు కదా. నాకు ఇంకా మా మమ్మీ అడిగితే ఇస్తారు. తర్వాత నాకు వాళ్ళు అడగకుండా నా అంతటి నేను చేసుకోవచ్చు. అని ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం పేరెంట్స్ దగ్గర ఎక్కువ డిపెండ్ అవ్వం కదా. అవునవును. సో అందుకే క్వశ్చన్. నేనైతే మా ఇంట్లో ఎవరి మీద డిపెండ్ అవ్వను, ఓన్లీ మా మమ్మీ మీద తప్పించి. మై మదర్స్ ఆల్వేస్ క్వీన్స్ మన హోమ్స్ లో. అండ్ నువ్వు ఓకే అలా స్టడీస్ వదిలేసి ఈ ప్లాట్ఫామ్ కి వెళ్ళడం ద్వారా అనవసరమైన ఇబ్బందులు వచ్చాయని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? చాలా సార్లు ఫీల్ అయ్యాను. ఎందుకంటే కొన్ని ఇటువంటి థింగ్స్ మాకు కావాలి. సో మెయిన్ విషయం ఏంటంటే లైక్ అసలు నేను తొందరగా అందరూ నమ్మేస్తా. ఓకే. ఆ నమ్మడం బట్టి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన కూడా కొంతమంది నమ్మి వచ్చేసాను. అప్పుడు నేను జాబ్ చేస్తాను 70K శాలరీ. నేను ఫ్రెండ్ కెప్టెన్ సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్. సో అంత జాబ్ ఎంప్లాయ్ అయ్యుండి కూడా లైక్ నా నేను ఫ్రెండ్స్ బాగా నమ్ముతా, ఇప్పటికీ నమ్ముతా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మా లవర్ వచ్చిన తర్వాత నేను కంప్లీట్ మారుతున్నాను అనమాట. ముందైతే నా ఫ్రెండ్స్ చాలా మంది తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. నాతో పాటు ఒక 10 members ఉంచుకునేవాడు నేను. ఒక 10 to 15 members ఉండేవాళ్ళు ఎప్పుడు మా ఇంట్లో కానివ్వండి. తర్వాత నేను ఓన్ గా ఫ్లాట్స్ తీసేసుకుంటా ఎక్కడికి వెళ్ళినా. ఎవరి మీద డిపెండ్ అవ్వను, ఎవరి ఇంట్లో నాకు నచ్చదు. సో అలా ఉంటున్నప్పుడు చాలా ఫేస్ చేశా. అంటే వాళ్ళు గొడవలు తీసుకొచ్చి నాకు పెట్టడం, తర్వాత నేను స్టేషన్ చుట్టూ తిరగడం, అమ్మాయిల మ్యాటర్ లో మెయిన్ గా. ఎందుకంటే లైక్ ఆల్విన్ అంటేనే అమ్మాయిల మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే నేను టీమ్స్ పెట్టాను అనమాట, చాలా టీమ్స్ పెట్టాను. నేను చాలా టీమ్స్ కూడా వర్క్ చేశాను. నేమ్స్ మెన్షన్ చేయను నేను. టీమ్స్ మీన్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఛానల్స్ లాగా. తర్వాత నేను ఇండిపెండెంట్ గా 2-3 ఛానల్స్ పెట్టాను. సో అట్లా మాకు మంచిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎప్పుడు 15 మంది, లైక్ ఒక 5-6 అమ్మాయిలు, అదొక 15 మంది అబ్బాయిలు ఇలా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఉండేవాళ్ళు. సో అలాంటప్పుడు ఏం జరిగింది అంటే వీళ్ళు కలవడం, తర్వాత వాటర్లు వీళ్ళకి తెలియడం. అలా తెలుసు కదా, గర్ల్స్ బాయ్స్ ఒక చోట ఉన్నారంటే ఆ పెంట ఎవ్వరికి ఉండదు, దరిద్ర పెంట అంతా అట్లనే పెడతారు వాళ్ళు. సో ఆ టైంలో అయితే ఒక్కొక్కరి కోసం నేను కొట్టింది వాళ్ళని బెల్ట్ పట్టుకుని కొట్టేవాడిని. ఇద్దరిని కొట్టేవాడిని. ఒక అమ్మాయి అయితే మా టీం అంటే మా ఇంట్లో నుంచి నైట్ 1 గంట పారిపోయి వెళ్ళిపోయింది కొట్లకి. అలా కొట్టేసా, తప్పు చేసింది. నేను ఒక ఆడపిల్ల, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఆ పిల్లకి ఏదైనా నన్ను అడుగుతారు, ఆ పిల్లని అడగరు. నువ్వు తీసుకెళ్లి పెట్టుకున్నావు ఇంట్లో, ఎందుకు ఇలా అయింది? వాళ్ళకి చెప్పకుండా తప్పుడు పని చేస్తున్నారు. నేను ఖండించిన నా బాధ్యత. నాకు గురువు దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాలి కదా. నేను చెప్పినప్పుడు వాళ్ళ మాట వినలేదు అనుకో, నేను చేసి వదిలేస్తాను. అప్పుడే ఎలా చెప్పాను, అది తప్పు చేస్తాను. ఒకసారి చెప్తే ఆగిపోవాలి, ఏ అమ్మాయినా ఆగుద్ది. ఇప్పుడు ఆగలేదంటే అది ఎంత పెద్ద అని అర్థం చేసుకోవాలి. సో ఒకసారి చెప్పినప్పుడు వినలా, రెండోసారి చెప్పా, మూడోసారి నాకు ఇంకా లెగిసిపోయింది టెంపర్. పట్టా 4 పీకితే నైట్ నేను చెప్పబెట్టిన బ్యాగ్ తీసుకుని దెబ్బేసింది. నేను అదే అనుకున్నా, దెబ్బిందా వెళ్ళి కేసు పెట్టింది. ఎవరి మీద? ఎవరైతే అబ్బాయి ఉన్నారు ఆపోజిట్ పర్సన్, వాడు ఇప్పుడు నా దగ్గర ఉంటున్నాడు. వీళ్ళందరికి హిట్ అవ్వడం చెప్తే ఎవరిని లాగుతారు? నన్ను లాగుతారు. అలా నేను స్టేషన్కి వెళ్ళింది. బట్ నాకు పోలీస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి, మా మామయ్య ఏసీపీ అనమాట, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఆ పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బై గాడ్ జస్ట్ నేను ఏదైనా సరే డీల్ చేయగలిగాను ఇప్పటి వరకు కూడా. తర్వాత చాలా థింగ్స్ ఫేస్ చేశాను.
కొంతమంది తాగేసి మా ఇంట్లో అమ్మాయిలు ఉంటారు కదా, మేము ఉన్న ఫ్లాట్స్ లో అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళం. ఎదురు ఫ్లాట్ లో కుర్రోళ్ళు తాగేసి మా రూములకు రావడం, రూములు కొట్టడం, అద్దాలు పగలు కొట్టడం చాలా ఫేస్ చేశారు. మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు మా మీద పగలు కట్టుకోవడం, మళ్ళీ వాళ్ళని సెటిల్ చేసుకోవడం. ఇది లైఫ్ లో అప్పుడప్పుడు బాధపడేవాడిని, ఎందుకు ఎంత జరుగుతుందంటే అప్పుడు చాలా మంది చెప్పారు, ఏ యూట్యూబ్ ఆపేరా, యూట్యూబ్ వల్ల నీకు ఇవన్నీ, ఇన్స్టాగ్రామ్ ఆపేరా, వీడియోలు ఆపేరా. కానీ నాకు నమ్మకం ఏంటంటే ఇవన్నీ మన మంచి కోసమే. ఇవన్నీ జరుగుతుంది, దేవుడు నాకు లైఫ్ చూపిస్తున్నాడు. ఇవన్నీ ఫేస్ చేస్తే మనకు సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, సక్సెస్ లేకుండా పైకి వెళ్ళి కూర్చుంటే ఏమొస్తుంది? అందుకే ఫస్ట్ నుంచి కూడా అన్ని కష్టాలు నేను చూసా, అన్ని ఫేస్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఎందుకని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినా కూడా నా ఇన్స్టాగ్రామ్ సెకండ్ అకౌంట్ 1.5 year అయిపోద్ది నా అకౌంట్ స్ట్రైక్ పడి. అంటే మా టీం వాళ్ళు చెప్పిన మాట విని నేను యూట్యూబ్ లో thumbnail పెట్టాను. ఆ thumbnail లో కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 290K రావాలి ఈ 7 months నుంచి. ఆగిపోయింది, ఫాలోయింగ్ పెరగట్ల, వ్యూస్ మాత్రం వచ్చేస్తుంది, స్టోరీ వ్యూస్, ఈ వ్యూస్ అన్ని వస్తున్నాయి. లైవ్ ఆప్షన్ పోయింది, ఇంకో 365 days లైవ్ ఆప్షన్ రాదంట. ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టపడ్డాను యూట్యూబ్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం ఎంత కష్టపడ్డాను అని చెప్పేసి. ఇది కూడా మాకు చేసింది నేను నమ్మిన వాళ్ళు చేశారు. నేను ఎవరినైతే అంత బాగా క్లోజ్ గా నా వాళ్ళని నమ్ముకునే పాస్వర్డ్ ఫోన్ ఇప్పుడు చూసే ఉంటారు మీరు. నా ఫోన్స్ ఆ 4 ఫోన్ అందరికి ఇచ్చేస్తా, నమ్మేస్తాను నేను ఫస్ట్ మన వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళల్లో కూడా అంటే పాపం నాకు చేసిన చనిపోయాడు అంటే బైక్ యాక్సిడెంట్ లో. ఎందుకు చనిపోయాడు అంటే అది కూడా చెప్తాను. ఒకడు మంచి చేస్తే మనకి ఎప్పుడు కూడా ఎవడైనా మంచి చేస్తాడు. మనం ఒకటి మంచోడు చెడు చేసామంటే అది ఎప్పుడైనా లైఫ్ లో మర్చిపోయిన రోజు ఉండదు, ఇంకా లైఫ్ లో వెళ్ళిపోవాల్సిందే పక్కకి. అంటే నేను గర్వంగా చెప్పాను, ఇన్సిడెంట్స్ నా కళ నేను చూశాను కాబట్టి. వాడు నా అకౌంట్ తీసేసి వేరే ఒక అమ్మాయికి అమ్మేశాడు, డబ్బులకి 60,000కి అమ్మాయి నా ఫస్ట్ అకౌంట్. ఆ అమ్మాయి ఇప్పుడు ఫేమ్ అయింది, నాకు తెలుసు, అది పర్సనల్ గా నేను చెప్పను. ఆ అబ్బాయి మీద నాకు చాలా కోపం ఉండేది, నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అయింది ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడు అంటే, అప్పుడు నేను అనుకున్నా చాలా మంచోడు కుర్రోడు కూడా, ఏ బాధ లేదు అడిగి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఆడి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఎందుకు ఇలా అయింది అనుకుంటే తర్వాత నేను అనుకున్నా, ఓకే మనకు కూడా దేవుడు ఇది ఒక చూపించాడంటే మనకు ఒక అర్థం చేసుకోవాలి. మనం కూడా మంచి చేస్తే దేవుడు ఎప్పటికైనా మనకే మంచి చేస్తాడు, మనం ఎదురోడికి ఎదురు తప్పేస్తే మనకి ఎప్పుడు పడిద్ది అని చెప్పి ఓకే అదే అర్థమైంది అనమాట. అలా చాలా ఫేస్ చేశాను లైఫ్ లో. ఇప్పుడు చాలా ఏది ఫేస్ చేయకుండా, ఇంతమందిని మెయింటైన్ చేయకుండా, మేబీ ఇంత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ నీ పక్కనే పెట్టుకుంటే కనుక యాక్చువల్లీ అండ్ ఇంకొక మెయిన్ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. రీసెంట్లీ జరిగిన ఇన్సిడెంట్ ఈ ఫీల్డ్ లోనే, ఈ సోషల్ మీడియాలోనే. నేను ఇప్పుడు పార్టీకి నేను మా 2 ఫ్రెండ్స్ ని పిలుస్తాను, అంతే కదా రావాల్సింది. నువ్వేళ్ళకి 10 మందిని తీసుకొచ్చావు, ఆడేళ్ళకి 10 మందిని తీసుకొచ్చాడు. సరే తీసుకొచ్చారు, పార్టీ అవడం నాది. నేను ఏమైనా చేస్తాను, తాగిస్తాను, పార్టీ చేసుకుంటూ తింటాం, అయిపోవాలి అక్కడ. మీరు తాగేస్తే మీరు కొట్టుకుని నానే వస్తే నేనేం చేయాలి? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇలా వచ్చేటప్పటికి నాకు వచ్చిన బీపీకి ఇదిగోండి దెబ్బలు చూడండి. ఎన్ని రీసెంట్లీ మొన్న ఈ మధ్య జరిగింది, చాలా పెద్ద వార్లు అయినాయి. అవి అయినప్పుడు అంటే అప్పుడు అనుకునే అయినా ఆపేద్దాం, ఎందుకు వచ్చింది లైఫ్ లో అమ్మాయి వచ్చిన తర్వాత ఈ గొడవలు ఎందుకు అనుకుంటాను, కానీ అనుకుంటాను కానీ కొంతమందికి కొన్ని బాధలు ఉంటాయి కదా. ఇప్పుడు మనిషి మనం ఎలా ఉంటాం అలాగే ఉండాలి. ఇప్పుడు బిగ్ బాస్ షో లాగా 3 నెలలు ఒకలా యాక్టింగ్ చేసి 4 నెలలు మాట్లాడుతుంది నా వల్ల కాదు. నా లైఫ్ స్టైల్ ఇంతే, నేను ఇలాగే ఉంటాను, అందుకే ఇంకా అలాగే ఫాలో అయిపోతున్నాను. ఓకే, అండ్ ఒక క్వశ్చన్ అడగాలి. నీ పక్కనే ఇప్పుడు నేనున్నాను, నా పక్కనే నా లవర్, నా పక్కనే ఉన్నారు, నన్ను నమ్ముకొని వచ్చిన ఒక అమ్మాయి, లాజిక్ ఎలా టాలీ చేసావు? టాలీ చేయొచ్చు, నాకు ఆ టాలెంట్ బాగుంది. నీకు వచ్చే కామెంట్స్ కూడా అయినా నాకు తెలుసు, కింద నీకు వచ్చే కామెంట్లు ఉంటాయి నాయన కింద. నేను కామెంట్స్ చాలా ఆఫ్ చేసేసాను, చాలా డిలీట్ చేసి, ఎందుకంటే నాకు హ్యాటర్స్ చాలా ఎక్కువ మంది నన్ను చూసి ఏడ్చేవాళ్ళు. నేను చాలా నీకు లవర్స్ ఎక్కువ, అబ్బాయిలు హ్యాటర్స్ బ్రో. నాకు అమ్మాయిలతో ప్రాబ్లం. అబ్బాయిలు ఏంటంటే పుల్లుకు వస్తారు, ఏంట్రా వీడితో ఎంతమంది అమ్మాయిలు చేసేస్తున్నారు అని చెప్పి కామెంట్లు పెట్టి దంచుతారు. అవన్నీ నేను టపా రీడ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మొత్తం కామెంట్స్ ఆఫ్ చేసి పడేస్తాను. యాక్చువల్లీ ఒకే ఫ్లాట్ లో అమ్మాయి, నువ్వు ఎవరికైతే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావో నీ యొక్క లవ్ రెడీగా ఉన్నారు, నీ పక్కన ఉన్నది ఇంకా యాక్సెప్ట్ చేయాల. ఇదే టైంలో ఇంకొకరు వచ్చి నాకు అర్థమైంది, నిన్ను వచ్చి నీ కోసం జర్నీ చేసి
అసలు వస్తే నీ దాక్షిణ్యం ఎలా పంపించేస్తావు అల్విన్ ఇన్ని బయటికి బస్సు ఏడుస్తా ఉంటే అలా అంటే ఒక మగవాడికి జెన్యూనిటీ ఉండాలంటే ఒకటి చాలు. అందరికి ఉంటుంది అదొకటే. అది కాదని ఇంకొకరికి ఉన్నాడు మగవాడు కాదు. నిజంగా అంతే కదా, ఏ ఆడపిల్లకైనా ఒకటే ఉంటుంది. 100 మంది ఆడలు వచ్చినా అదే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఇష్టపడుతున్నాను, ఆమెకుండేది అదే, ఆమెకుండేది అదే. ఒక ప్రేమ అంటే ఒక ప్రేమ చాలు మనకి లైఫ్ లో ఉండడానికి. నాకు అప్పుడు ఆ పిల్లమే ఇష్టం కలిగింది అనుకుని ఇష్టం ఫ్లో లో అవుతున్నప్పుడు ఇంకోళ్ళు వస్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అది ఎంత దూరం నుంచి వచ్చినా నేను యాక్సెప్ట్ చేయలేను కదా. ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ గా చెప్పేసావు, బట్ నీ పిలుపులు గాని నీ మాటలు గాని నువ్వు వాళ్ళ మీద చూపించే కేరింగ్ గాని అది ఫ్రెండ్షిప్ లాగా ఉండదు. అఫ్ కోర్స్ ఎవరన్నా సరే అలాగే అనుకుంటారు. అది నువ్వు సడన్ గా మళ్ళీ నేను నిన్ను కాదు నా పక్కన నువ్వు ఉన్నావు మళ్ళీ వెంటనే రియాక్షన్ నువ్వే నా లవరు, నువ్వు నా ఫ్రెండ్ అండ్ ఇంకోటి అనుకున్న వర్డ్ ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. ఆహా మంచి. సో మెయిన్లీ చాలా మంది తెలిసే ఉంటుంది, యూట్యూబ్ లో 100 లో 80% స్క్రిప్టెడ్ ఉంటుంది. సో మా టీం మెంబర్స్ చెప్పారు కాబట్టి కొన్ని అంటే రియాలిటీలో ఒక 50% ఉన్నా 50% స్క్రిప్టెడ్ ఉంటుంది అక్కడ అయితే. సో అది నేను ఓపెన్ గా చెప్పకూడదు, బట్ నేను నిజం మీకు కూడా తెలియదు, ఎందుకంటే పబ్లిక్ లో నేను బ్యాడ్ అయ్యాను, నాతో పాటు చేసిన అమ్మాయిలు ఎవరు బ్యాడ్ అవ్వలేదు ఆ విషయంలో. అప్పట్లో నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఆపేసిన రోజులు మీ అందరికీ తెలుసు, చూసే ఉంటారు చాలా మంది. ఇన్స్టాగ్రామ్ ఆపేసిన రోజులు ఉన్నాయి, ఎందుకంటే లైక్ నాతో చేసిన వాళ్ళు వేరే కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు అనేసి నాకు కామెంట్స్ రావడం, ఈ అమ్మాయిని లవ్ చేస్తాను, నువ్వు అమ్మాయిని లవ్ చేస్తాను అంటే నువ్వు ఆటగాడవా, ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం, రోస్టింగ్ మామూలుగా వేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ మొత్తం హల్చల్ బయట పబ్లిక్ లో వెళ్తే ఈడ్రా 2 నుంచుకున్నారా 3 నుంచుకున్నారా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికి ఒకటే ఎదురు దెబ్బ ఇవ్వాలనుకున్న టైంలో నాకు మా లవర్ వచ్చింది అనమాట. అండ్ లవర్ కోసం వచ్చి ఇప్పుడు ఉన్న ఎవరైనా ప్రీవియస్ కోసం మాట్లాడతాను నేను. యాక్సెప్ట్ చేయకపోతే చెరువులో దూకే అంత ప్రేమ ఉందా? నేను నిజంగా ప్రేమిస్తే మాత్రం ప్రాణం పెట్టేస్తా బ్రో. యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడు ఎలా అంటే బలవంతమైన యాక్సెప్ట్, నువ్వు ప్లీజ్ నీకు కాల్ పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను, ఇచ్చేస్తానంటే అదంతా అలా చేయమన్నారు కాబట్టి చేస్తాం. కానీ లేదు నీలో అప్పుడు ఉంది, కొంచెం ఉంది. నువ్వు ఇప్పుడు ఏదో కెమెరా ముందు అది చెప్తాను. ఒక విషయం ఏంటంటే ఎమోషన్ ఉంది. మేము ఒక 10 మంది ఉండేవాళ్ళం అనమాట. 10 మందిలో అందరికి లవర్స్ ఉన్నారు, అందరూ నా ఫ్రెండ్సే. కానీ నాకు కూడా ఉంటే బాగుంది కదా అనుకుని ఉండేవాడిని. అయినా చాలా మంది ప్రపోజ్ చేసి తొందరగా యాక్సెప్ట్ చేసేవాడు కాదు, భయం. ఫస్ట్ అమ్మాయిలు తొందరగా నమ్మాలంటే అమ్మో లాస్ట్ మనకి పిడిబొబ్బు పెడతారని చెప్పి నమ్మేవాడు కాదు. ఆ టైంలో ఇప్పుడు నేను నీతో ఉన్నాను బ్రో, నీ బుద్ధిలోకి వస్తాయి కదా, అలాగే నాకు లోపల కొంచెం గిల్టీ ఫీల్ వచ్చింది. మనం ఎందుకు నాలుగు ఏం తక్కువ అని చెప్పేసి కసిగా వెళ్ళిపోయేవాళ్ళం. సో కసిగా మనం కూడా సెట్ చేసేసుకుందాం అది అని చెప్పేసుకుని చాలా ట్రై చేస్తాం. బట్ ఎప్పుడైతే అమ్మాయికి ఇంకొకరు ఉన్నారని తెలిసిందో, వాళ్ళు బాబా అని చెప్పి మీరు చూసే ఉంటారు వీడియోస్ లో, తెలిసిందో ఇంకా మనకు వద్దు ఇంకా చాలు ఇంకా అని చెప్పేసాను. అంత 90% ఆఫ్ లవ్ నీ మీద పెట్టేశాను నేను. ఇంకొక అమ్మాయి 1000% పెట్టిన వచ్చేసింది. సో కానీ నేనేంటంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాను వాళ్ళకి లాస్ట్ వరకు ఇస్తాను కాబట్టి నేను వచ్చినా కూడా అప్పుడు ఆ కరెంట్ టైంలో ఆ మీద ఉన్నాను కాబట్టి నువ్వు ఎంతైనా ఉన్నానా అంటే క్యూట్ గానే డీల్ చేసేస్తా. అమ్మాయి క్యూట్ గా డీల్ చేస్తే అక్కడ క్యూట్నెస్ ఉండదు, ఉంటది అక్కడ. సో అలా ఉంటుంది. కానీ అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే నేను బ్యాడ్ అయిపోయినా పర్లా, కానీ అమ్మాయి బ్యాడ్ అవ్వకూడదు. అందుకే ఆ నెగిటివ్నెస్ అంతా నేను తీసుకుని పబ్లిక్ లో తప్పు అనుకున్న పని చెప్పి ఆ పిల్లని అలా క్యూట్ గా మాట్లాడుతూ క్యూట్ గానే బతిమాలి అలా పంపించేసాం. ఇప్పుడు టచ్ లో ఉన్నా ప్రెసెంట్ అయితే నాకు ఎవ్వరు టచ్ లేరు, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అది ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, అందరూ ఉన్నారు టచ్ లో. ఓకే, చైత్ర ఎలా ఉంది? గుడ్, బాగానే మాట్లాడుతుందా? చాలా ఫేస్ చేసిన తను నాతో ఉన్నప్పుడు, మా దగ్గరికి వచ్చినప్పుడు తన లైఫ్ చాలా మారింది. ఎప్పుడైతే మా దగ్గర నుంచి చాలా ఫేస్ చేసి చాలా బాధలు పడుతుంది. నాకు చెప్పకూడదు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, ఎందుకంటే ఆ పిల్ల మంచి అందగత్తి. ఆ సత్యం వీడియో ఉంటుంది, సత్యం సో కంప్లీట్లీ క్యూట్ అండ్ క్యూట్ గా ఉంటుంది ఆ పిల్ల. పెద్ద ఫ్యాన్. ఆ పిల్ల చాలా మంచిది అనమాట. పబ్లిక్ లో ఆ వేరే వాళ్ళతో ఉంటున్నంత మాత్రం ఆ పిల్ల అది అయిపోదు. ఎందుకంటే అసలు మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా పర్సనాలిటీ తెలియకుండా మీరు ఎవరు కామెంట్ చేయడం కరెక్ట్ కాదనమాట మెయిన్ విషయం. దాంట్లో ఏంటంటే లైక్ ఆ అమ్మాయిని వేరే విధంగా అనడం, పాపం ఆ పిల్లకి అప్పటికి ఫేస్ చేస్తుంది. ఒక అమ్మాయి ఒక కమ్యూనిటీలో ఉంటుందంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతలాగా కృంగిపోయి ఆ పిల్ల ఒక ఆడపిల్ల వస్తుంది బయటికి. అంటే ఆడపిల్ల కాబట్టి ఎంతలాగా ఫేస్ చేసి ఉంటుంది.
ఒక మగోడిని ఫేస్ చేసిన ఒక అబ్బాయిని ఒక ఆడవాళ్ళని ఇంకా ఫేస్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు వాళ్ళకి, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండదు, పబ్లిక్ లో తిరగలేరు. అంత చేసుకుని వచ్చిన అమ్మాయి ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఉంటుందంటే మంచిగా ఉంది. నేనే మోటివేట్ చేసిన పిల్లని, నువ్వు రా కాబట్టి నేను చూసుకుంటాను, మంచిగా చేద్దాం. వచ్చాను, ఆ అమ్మాయి అక్కడ మొత్తం చూడండి నాతో ఫస్ట్ రీడ్. ఫస్ట్ అబ్బాయితో నేను ఒక్కడనే చేసాను, ఇంకెవరితో చేయలే. అబ్బాయి అతను నాతోనే చేసి, ఒక అబ్బాయి ఫస్ట్ అబ్బాయి చేసింది నేను ఒక్కడ. ఆ పిల్ల అకౌంట్ మొత్తం చూడండి నాతో ఒక్కడో రీలే ఉంటుంది, ఇంకే అబ్బాయిలతో చేయదు. ఆ పిల్ల వచ్చింది, నేను లైఫ్ ఇచ్చాను. తర్వాత తను ఎప్పుడైతే నేను పంపించిన ఒక 1 month 2 months కాల్ చేసి చాలా బాధపడింది, చాలా నిందలు ఫేస్ చేసింది ఆ పిల్ల కూడా. తర్వాత ఇంకా నేనేమన్నానంటే ఇంక రావద్దు, కరెక్ట్ కాదు ఇంకా, ఎందుకంటే నీకు లైఫ్ ఇచ్చింది వాళ్ళు, ఫస్ట్ నుంచి నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావు, నేనేదో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయి నా దగ్గర ఉండకూడదు వచ్చి పంపించేసాను. నీ ఇన్స్టాలోనే బెస్ట్ పిక్, వైరల్ పిక్ కదా అసలు ఎంత అసలు మేబీ డిజెట్ ఇల్లు మూవీ వచ్చినప్పుడు కూడా మేబీ ఎంత వైరల్ అవ్వదు కూడా. ఒక అసలు ఎంత అసలు ఆ పిక్ నిజంగా అది యాక్చువల్ వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి నేను సేవ్ చేసుకుని పక్కన ఉంచాను. అది వెనకాల స్టోరీ కావాలంటే డిజెట్ ఇల్లు నేను నైట్ షో చూసి వచ్చామన్నమాట. యూట్యూబ్ లో కంటెంట్ నడుస్తుంది, యూట్యూబ్ కంటెంట్ నడుస్తున్నప్పుడే ఆ మూవీ అంటే థియేటర్స్ లో వచ్చింది అనమాట. నేను నైట్ ముందు రోజు చూసి వచ్చాను, తర్వాత రోజు ఆ పిల్ల అడిగింది మనం ఇలా ఫోటో దిగుదామని. అబ్బాయి నీకంటే నాకు ఇంకా కసిగానే పదవి ఎక్కి దిగుదు. ఇదే అన్నాడు యాక్చువల్ చూడు అంతే కదా, ఆమె అంతకు వచ్చినప్పుడు మనకే తప్పని లేదు కదా, నేను రెడీ అని చెప్పి తప్పని తీసేసుకున్నా ఫోటో. మరి ప్రతి దాంట్లో పక్కనుంటేనే మాట్లాడలేము, లవర్ పక్కన ఉంటేనే నచ్చిన అమ్మాయితో మాట్లాడలేము. నేను అలా ఉన్నాను. మరి అలా పిక్చర్ నేను లవ్ చేసిన అమ్మాయి అయితే కొట్టేనే మార్చుకుంటాను, కానీ నన్ను ఇష్టపడిన అమ్మాయి అంటే వాళ్ళు ఉండేవాళ్ళు పర్మనెంట్ ఉండేవాళ్ళు ఒకలా చూస్తాం, వచ్చి వెళ్ళిపోయిన ఒకలా చూస్తాం. అలాగే అన్ని ఆనందాలు ఇచ్చేస్తాం, అన్ని ఇచ్చేసేవాళ్ళు కాబట్టి ఇచ్చేసావు అన్ని ఆనందాలు ఇచ్చేసావు. ఓకే, పోతే మనకి ఏముంటది, నేను పబ్లిక్ లో అలివే ఉన్నది కదా. ఇట్స్ అయినా అందుకే నేను మర్చిపోలేకపోతున్నాను, వాళ్ళకి ఇస్తా కాబట్టి నేను ఇస్తా కాబట్టి మర్చిపోలేకపోతున్నాడు. అండ్ నీకు వచ్చిన కామెంట్స్ లో ద మోస్ట్ వైరల్ కామెంట్ అండ్ ఎనీ టైం రిపీటెడ్ కామెంట్ ఏ ఉందంటే కనుక ఆటగాడు ఎలా అంటారు? నీ రీల్స్ బట్టి చూసి అంటారా? ఆ ఆటగాడు బట్టి నాకు పబ్లిక్ లో అల్విన్ అంటారా బాబు అని చెప్పి వచ్చింది అనమాట. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదే పెట్టుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ లో అల్విన్ అంటే గుర్తుపట్టేవాళ్ళు కాదు, ఫస్ట్ లో ఆటగాడు అల్విన్ అది పెట్టిన తర్వాత మీరు అంతా కరెక్ట్ కదా బాబు, ఇంకా అందరూ అలాగే పెట్టేస్తున్నారు కామెంట్లు అని చెప్పేసి మళ్ళీ ఇది మార్చేసాం. కానీ నేను ఎప్పుడైతే ఆ అమ్మాయితో రీల్స్ చేసాను నాకు ఇంకా చాలా వర్స్ట్ వచ్చాయి కామెంట్స్, చాలా వేరే విధంగా వచ్చినాయి. అంటే పబ్లిక్ లో అప్పటి వరకు నేను వేరు, ఎప్పుడైతే ఆ థర్డ్ పర్సన్ అమ్మాయి నా దగ్గర రావడం, నా పిల్లలతో రీల్స్ చేయడం, నన్ను వేరే విధంగా అనుకున్నంత మాత్రాన నేను అది అయిపోను కదా. బట్ ఓకే, చాలా వరస్ట్ బ్యాడ్ కామెంట్స్ అనమాట, దరిద్రమైన కామెంట్లు వేసేస్తారు. ఒక్కసారి ఎప్పుడు దొరుకుతామని వేసేస్తారు. తర్వాత ఫస్ట్ నుంచి వచ్చేది ఆడగడని చెప్పి చాలా మంది పెట్టేవాళ్ళు, ఆడగడ కాటరాజు రాయుడు, కసిగాడు, కామాంతుడు, ఇలాంటి బోల్డ్ వచ్చే కామెంట్. బట్ లైట్ తీసేసుకోవడమే, అది కూడా అది కూడా ఇంపార్టెంట్, మన బూస్టప్ వస్తుంది. అబ్బా మాట్లాడు వద్దు బాబు. అండ్ యాక్చువల్లీ రీల్స్ ఇది వరకు ఎలా ఉంటాయి అంటే ఇన్స్టాలో ఒక రీల్ గాని పెడితే ఫస్ట్ లో ఒక వీడియో గాని పెడితే సోషల్ కానీ మేబీ పబ్లిక్ కి ఉపయోగంగా ఉండేది ఫస్ట్. అవును, ఇప్పుడు అన్ని రాస్తున్నారు. మేబీ ఆ కేటగిరీలోకి నువ్వు వెళ్ళావు. నేను ఇంకా వెళ్ళానంటే డిపెండ్స్ ఆన్ టైం బట్టి. మెయిన్లీ ఏమైందంటే నా యూట్యూబ్ కంటెంట్ లో నడుస్తున్నప్పుడు మేము ఇన్స్టాలో రీల్స్ పెట్టకూడదు, ఇట్స్ రూల్ ఆఫ్ యూట్యూబ్ అనమాట. సో మీకు తెలుసు, మీ ఛానల్ ఏదైతే కంటెంట్ వెళ్తుందో అదే కంటెంట్ మనం వెళ్ళాలి. సో అప్పుడు నాకు కెమెరామ్యాన్స్ ఉండేవాళ్ళు, వీడియో తీయడానికి ఉండేవాళ్ళు, ఎడిటింగ్ చేసే అన్ని ఉండేవాళ్ళు, కానీ ఆ టైంలో వీడియోస్ చేయకూడదు, రీల్స్ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు యూట్యూబ్ లో ఇవాళ అప్లోడ్ కోసం బ్రేకప్ రీల్ పెట్టాను అనుకోండి, నేను ఆ నెల మొత్తం ఏ రీల్స్ అప్లోడ్ చేయలేను. అప్పుడు వేరే అమ్మాయిని బట్టి రొమాంటిక్ రీల్స్ చేసుకుంటే అప్పుడు పబ్లిక్ ఇన్స్టా నాకు అన్నం పెడుతుంది, యూట్యూబ్ అన్నం పెడుతుంది. ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్ కోసం ఇన్స్టాగ్రామ్ ఆపుకుంటే డబ్బులు రావు. ఆ టైంలో ఏం చేసేవాడిని, పబ్లిక్ లో ఇంకా అసలు ఆకూడదు అని చెప్పేసి వేరే అమ్మాయిలు ఎవరికైనా పిలుచుకుని, అంటే నా ఫ్రెండ్స్ మంచి వాళ్ళని ట్రస్ట్ చేసిన పర్సన్స్ ని వీడియోస్ చేద్దాం అంటే వాళ్ళు అడుగుతారు ఫస్ట్. నేను ఎవరిని
నా హిస్టరీ చెక్ చేయండి, నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏ అమ్మాయిని అడగల. నా ఇన్స్టాలో ఉన్న మెసేజ్ చేసిన అమ్మాయిలందరూ మీరు మెసేజ్ పెట్టండి. నేను ఏ అమ్మాయి వెళ్ళి నాతో దాదా అని రీల్స్ చేద్దాం ఎవరిని అడగల. ఇద్దరం కోఆర్డినేట్ మంచిగా అండర్స్టాండింగ్ మీద చేసుకున్నాం, కానీ ఎవరిని ఫోర్స్ఫుల్ గా ఏ వీడియోస్ చేయాల. అయినా నువ్వు ఫోర్స్ఫుల్ గా చేస్తా అక్కడ అంత కోఆపరేటింగ్ ఖచ్చితంగా కదా. సో నేను వీడియోస్ చేసిన వాళ్ళందరూ చూడ అంత మంచి కోఆపరేషన్ అండర్స్టాండింగ్ చేస్తాం మేము. అండర్స్టాండింగ్ కానీ ఫుల్ కోఆపరేషన్ చేస్తారు. రీసెంట్ గా ఒక రీల్ చూద్దామా? చూపించండి, చూద్దాం. డెఫినెట్ నాకు భయం వేస్తుంది. లేదు నేను యాక్చువల్లీ ఆ రీలు నేను చాలా డేస్ తర్వాత నేను వెంటనే నేను చూసి షాక్ అయ్యాను. ఓకే, ఈ రీల్ చూద్దాము. ఆల్విన్ ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేసుకో. ఇదేంటి ఇది కాదు. చాలు, నాకు రావాల్సిన బిడ్డ వచ్చేసింది. యాక్చువల్లీ నీతో చాలా ఫ్రీగా ఉంటున్నారు అబ్బా గర్ల్స్. మా యూత్ కి ఏం చెప్పండి, ఏమన్నా కంటెంట్ ఎలాగా ఫ్రీగా ఎలా ఉంటున్నారు? ఉంటారంటే మనం బిహేవియర్ బట్టే ఉంటుంది. ఇప్పుడు అందరు అబ్బాయిలాగా నేను వచ్చేసి రాగానే వాళ్ళు ఫిజికల్ అయిపోయి వాళ్ళని పంపించేసి అలా ఉండదు. ఇప్పుడు ఎవరైనా అదే చేస్తారు. సోషల్ మీడియాలో ఒక్కసారి ఫేమ్ అయ్యారంటే అమ్మాయి వచ్చిందంటే నైట్ యూజ్ చేస్తున్నావు, తర్వాత పంపించావా, అదే నడుస్తుంది ఇప్పుడు సొసైటీలో. ఇండస్ట్రీ ఫీల్ తెలుసుకుంటే ఎక్స్పీరియన్స్ ఫుల్ ఉంటుంది. యాక్చువల్లీ మూవీస్ లో కానీ ఆఫర్స్ వస్తాయి కానీ ఖచ్చితంగా కమిట్మెంట్స్ వస్తాయి అంటారు. డెఫినెట్లీ. బట్ మీ అంటే మీ అని చెప్పను, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే నాకంటూ ఒక 1 million ఫాలోవర్స్ ఉన్నారు, నాతో రీల్స్ చేయాలన్నా, నాతో ఒకవేళ అంటే ఒక వీడియో కావాలన్నా, నాతో రీల్స్ చేయాలన్నా సరే చెత్త కమిట్మెంట్స్ కూడా అడుగుతున్నారని చెప్పేసి ఒక టాక్ ఉంది బయట. అది 100లో 50% ఉంటుంది, మిగిలిన అందరు అలా ఉండరు. మేబీ అదే అందరూ అలా ఉండరు, కొంతమంది ఉంటారు. బట్ అంత రూడ్ గా అడిగే ఇన్ఫ్లుయెన్స్ అయితే నేను ఎవరిని చూడలేదు. ఉంటారని చెప్పి నాకు టాపిక్ తెలుసు, ఎందుకంటే మేము గోవా వెళ్ళినప్పుడు అది కూడా ఫేస్ చేశాను అనమాట. గోవాలో జరిగిన ఇన్సిడెంట్. వాళ్ళకి ఉంటాయి కదా, మనం ఏం చేయలేము. అవి చెప్పకూడదు. అవి మరి అదే కావాలిగా. అంటే అల్విన్ కమిట్మెంట్ అడిగారా లేదా అల్వినే కమిట్మెంట్ అడిగారా? నేనైతే ఎవరైనా కమిట్మెంట్లు అడగను, అలాంటివి ఉంటాయి. బట్ ఏ ఇండస్ట్రీలో కామన్ థింగ్స్. సో నాతో అంత ఫ్రీగా చేస్తున్నారంటే నేను ఎవరితో మిస్బిహేవ్ చేయలేదు. ఫస్ట్ థింగ్, ఓకే, నువ్వు నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాగానే ఉంటాను. ఫ్రెండ్ అని చెప్పేసుకుని యూజ్ చేసుకునే బిహేవియర్ నాది కాదు. సో అలా ఉన్నాను కాబట్టి అంత ఫ్రీగా ఉండగలరు నాతో. ఎందుకంటే నాకు మెయిన్ ఒక అమ్మాయి ఫ్యామిలీ మొత్తం నాకు తెలిసిన ఉండాలి. ఇప్పుడు నువ్వు నాతో రీల్ చేస్తావు, రేపటి రోజు నాకు మీ ఫ్యామిలీ మొత్తం నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటా. ఎందుకంటే నేను నాకు తెలుసు కాబట్టి, ఫీల్డ్ ఉన్నాను కాబట్టి అమ్మాయితో రీల్ చేస్తాను. రేపు వాళ్ళ అమ్మ ఫోన్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇవన్నీ నాకు వద్దు. ఫస్ట్ లో నేను నీకు ఓకేనా పది ఇంటికి వెళ్దాం, మీ ఇంట్లో అందరికి ఓకేనా పది రీల్ చేద్దాం, మీకు ఓకేనా నేను రొమాంటిక్ రీల్ చేస్తా, మీ ఇష్టం బాబు పర్లేదా అంటారు. మీరు చూడండి, నచ్చితే ఉంటాను, వద్దాను పర్లేదు నా మా అమ్మాయికి లైఫ్ వస్తే చాలు చేసేసాం, అంతే అయిపోయింది. మూవీస్ లో ఆఫర్స్ వచ్చినాయి అంట, నేను చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా యాక్చువల్లీ ఎందుకు చేయవు? నాకు ఫస్ట్ నుంచి అంటే మా ఫ్యామిలీకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఈ సోషల్ మీడియా అన్న, మూవీస్ ఫీల్డ్ అన్న అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మూవీస్ లో ఆఫర్స్ వచ్చినాయి, చాలా మంది తెలుసుకోవడానికి బిగ్ బాస్ లో కూడా ఆఫర్ వచ్చింది స్టార్ మా నుంచి. సో బడీస్ లో ఇద్దరు బడీస్ ని పిలిచినప్పుడు మాకు స్టార్ మా నుంచి వచ్చింది. సో అప్పుడు ఏంటి కోవిడ్ టైం దాటిన తర్వాత ఎలక్షన్స్ టైం, జగన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మాకు మెయిల్ వచ్చింది అనమాట స్టార్ మా నుంచి. మేము ఏంటంటే నాకు నార్మల్లీ చాలా వస్తున్నాయి కదా ఫ్రాడ్, అప్పుడు బెట్టింగ్ యాప్స్ బాగా జరుగుతుంది. అలాగా అనుకుని నేను చూస్తుంటే లైక్ ఇది ఎవడో ఫ్యాన్ పేజ్ కూడా పెట్టుకుంటాడు అనుకుని నేను లైట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక మెయిల్ వచ్చింది, కన్ఫర్మేషన్ మెయిల్ బిగ్ బాస్ టీమ్ నుంచి. ఇలా కాల్ చేసి ఇలా అన్నపూర్ణ స్టూడియోస్ రావాలి, ఇంటర్వ్యూ ఉంది, 5 hours ఇంటర్వ్యూ ఉంటుంది మీకు అని అంటే ఎవడు మాట్లాడుతున్నాడు. నేను రివర్స్ తిట్టేశాను, తమాషాలు చేస్తాను. అప్పుడు యూట్యూబ్ లో మంచి ఉడుకుడుకు మీద ఉన్నాను నేను. ఇలా చాలా మంది ఫ్రాడ్ గా ఉంటారు కదా అనుకుని మిస్యూజ్ చేసుకున్నాను ఆ ఆపర్చునిటీ అయితే. నేను అంటే నాకు తెలీదు సడన్లీ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, అదే కదా. ఎందుకంటే యూట్యూబ్ లో కంటెంట్ బాగా వెళ్తుంది, లాక్స్ లో వ్యూవర్షిప్ వెళ్తుంది. ఇది ఏంటి, ఇది నిజమా అబద్ధమా, లేకపోతే నాకు ఇన్సిడెంట్స్ ముందు జరిగినాయి కాబట్టి లైక్ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా ఇన్సిడెంట్ ఫేస్ చేశాను. ఫ్రాడ్ గా 100 మంది 100 ఫోన్ అంటే మా ఫ్రెండ్ కమ్మి ఇన్ఫ్లుయెన్సర్ తను నా నంబర్ స్టోరీ పెట్టేసింది. ఒక 2 weeks ముందు పెట్టింది అనమాట ఇన్సిడెంట్. ఒక 2 weeks ముందు పెట్టినప్పుడు నాకు చాలా అందమైన కాల్స్ వచ్చిన, ఫోన్ హ్యాంగ్ అయిపోయింది కూడా. ఏ వస్తానే ఉంది కాల్స్, ఫోన్ ఇంకా
సిమ్ మార్చేసిన తర్వాతే ఆ కాల్ తగ్గింది. ఆ సిమ్ లో ఉన్నప్పుడే ఫోన్ వచ్చింది, ఇలాగే మెయిల్ వచ్చింది. సరే మెయిల్ మా క్లోజ్ ఫ్రెండ్ డిఎస్పీ ఉంటాడు, అంటే ప్రకాష్ డిఎస్పీ, వాడు పంపించారు. వాడు అంటే స్టార్ మాదే మెయిల్ బ్లూ వెరిఫైడ్ ఉంది కదా స్టార్ మాదేరా అని అన్నాడు. నేను అది తిట్టేశాను, గసిరేసాను అని అంటే నాకు అది తెలీదు. నేను తర్వాత ఎప్పుడు అది కన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్ చెప్పాడు, అరే నిజమైన ఒరిజినల్ మెయిల్ ఇది, స్టార్ మాది వచ్చింది, నీకు కనపడుతుంది రమ్మని వెళ్ళు అని అంటే నాకు కాల్ వచ్చిన నేను 40 daysకి వెళ్ళా.